రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతన్నకు యూరియా ఇక్కట్లు తప్పట్లేదు. ఎక్కడ చూసినా యూరియో రామచంద్ర అంటూ రైతన్నలు అరిగోసపడుతున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో యూరియా ఇవ్వకుండా రైతు వేదికకు తాళాలు వేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతు వేదికపై పేడ నీళ్లు చల్లారు రైతులు. ఇక 2 రోజుల క్రితం యూరియా వచ్చిందని, కానీ మిషన్లు పనిచేయడం లేదంటూ కాలం వెల్లదీస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. ఇక విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సిబ్బంది రైతు వేదిక దగ్గర యూరియా పంపిణీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతన్నకు యూరియా ఇక్కట్లు తప్పట్లేదు. ఎక్కడ చూసినా యూరియో రామచంద్ర అంటూ రైతన్నలు అరిగోసపడుతున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో యూరియా ఇవ్వకుండా రైతు వేదికకు తాళాలు వేశారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతు వేదికపై పేడ నీళ్లు చల్లారు రైతులు. ఇక 2 రోజుల క్రితం యూరియా వచ్చిందని, కానీ మిషన్లు పనిచేయడం లేదంటూ కాలం వెల్లదీస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. వెళ్లడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది రైతు వేదిక దగ్గర యూరియా పంపిణీ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చారి మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, ఇక నాగర్ కర్నూలు జిల్లాలో యూరియా కష్టాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లాలో ప్రతినిత్యం కూడా ఏదో ఒక చోట యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు కావచ్చు, పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నిన్న తాజాగా నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి అనే గ్రామంలో రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. యూరియా తప్పటి అంటే స్టాక్ ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల మిషన్లు పని చేయటం లేదని చెప్పేసి రైతులను అక్కడే నిరీక్షించినటువంటి పరిస్థితిని అక్కడే నిలబెట్టి వాళ్ళు పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. చివరికి రైతులు విసిగి వేసారి ఏమి చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు ఒకసారి అసలు లోపల స్టాక్ ఉందా లేదా, అసలు ఉంది ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేసి ఒక రైతు ఏకంగా ఒక బాటిల్లో పేడ కలిపినటువంటి నీళ్లను ఆ రైతు వేదికపై చల్లి నిరసన తెలిపినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి వద్ద రైతు వేదిక వద్ద కనిపించింది. అంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రైతులు ఎంత ఇబ్బందికి గురవుతా ఉన్నారు. వాళ్ళు నిరీక్షించి విసికి వేసారి రైతులు అంతా కూడా పొలాల్లో ఉండాల్సిన వాళ్ళు, ఇళ్ల వద్ద ఉండాల్సినటువంటి వాళ్ళు, తమ పిల్లలతో ఉండాల్సినటువంటి వాళ్ళు అది మొత్తం కూడా వదిలిపెట్టి వేకోజాము నుంచే కూడా రైతు వేదికల వద్ద ఎక్కడ యూరియా దొరుకుతుందంటే అక్కడికి వచ్చేసి తిండి తిప్పలు లేకుండా, చలిని లెక్క చేయకుండా ఒకవైపు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళు నిలబడినటువంటి పరిస్థితి. ఒకవైపు చెప్పులు లైన్ లో పెట్టడము, పాత రోజులు గుర్తొస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో లోపల యూరియా పెట్టుకొని కూడా డోర్లు బంద్ చేస్తే వాళ్ళకి ఏం చెప్పకపోయేసరికి అసలు ఏంటి పరిస్థితి, ఏంటి దుస్థితి అని చెప్పేసి వాళ్లకు కోపం ఒక్కసారిగా రావడంతో ఒక రైతు అయితే ఏకంగా ఎండగడిపోయినటువంటి నీళ్లను ఆ రైతు వేదికపై చల్లి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపలైతే చూస్తే మనకు క్లియర్ గా విజువల్స్ లో కనిపిస్తా ఉంది, స్టాక్ ఫుల్ ఉంది. కానీ రైతులకు ఇవ్వడానికి మిషన్లు పనిచేయటం లేదు, బయోమెట్రిక్లు పనిచేయటం లేదు అని చెప్పేసి అనేక కొర్రీలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపేమో జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జిల్లాలో కావాల్సిన దానికన్నా ఎక్కువ యూరియా ఉందని చెప్పేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి క్షేత్రస్థాయిలో ఏమో ఈ పరిస్థితులు ఉన్నాయి. మనం చూడొచ్చు విజువల్ లో ఎంత క్లియర్ గా వాళ్ళు ఎంత విసిగి వేసారి
నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఉన్నతాధికారులు స్పందించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కొంతమంది అధికారులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే దాంతో రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.